సాధించలేము, మన వల్ల కాదు, పొత్తు లేనిదే అని చెప్పడం వలన తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నాయకత్వం వచ్చింది. కానీ ప్లేస్ ఆక్యుపై చేయాలంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అయ్యాడు, బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి షిఫ్ట్ అయ్యాడు, కానీ కాంగ్రెస్ ఓటర్ షిఫ్ట్ కాలేదు కదా. ఈవెన్ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు కూడా బీజేపీ ఏది 98లో తెలుగుదేశం బలహీనపడినప్పుడు తెలుగుదేశం ఓటర్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటుకు షిఫ్ట్ అయింది. ఇప్పుడు అప్పుడే కదా వేమ ఇట్లాంటి వాళ్ళు గెలిచినటువంటిది. కాబట్టి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ లో చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి టీడీపీ ఓటర్ సులభంగా టర్న్ అవుతాడు, లేదా కాపు ఓటర్ సులభంగా టర్న్ అవుతాడు. ఫస్ట్ కాపులే వాళ్ళకి ఓతాం. 98లో కాపుల ఏరియాల్లోనే బలంగా కొట్టారు. తర్వాత 99లో కూడా అట్లాగే బలంగా కొట్టారు. ఆ తర్వాత కాపులకి వాళ్ళు నాయకత్వం ఇచ్చి కూర్చోబెట్టడం మిస్ చేసి కమ్మ సామాజిక వర్గానికి టర్న్ చేయడం వల్ల బీజేపీ కాపులు మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయారు. 2004 98లో కాపుల అస్తిత్వ పోరాటం రకంగా చెప్పాలంటే ఆరంభమైంది. అప్పటిదాకా ఉన్నటువంటి కమ్మారెడ్డినైనా మనకి అన్నటువంటి అందులో భాగంగా 98లో బీజేపీని కాపులు ఆదరించారు. దానికి 99లో బీజేపీ తెలుగుదేశంతో కలిసినప్పుడు కూడా తోడున్నారు. అందుకని అప్పుడు భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ. 2004కి వచ్చేటప్పటికి కాపు అక్కడ కమ్మ నాయకత్వానికి అప్పచెప్తా ఉన్నారు పార్టీ, కాపులకి ఎక్కడ మళ్ళీ అవకాశం లేదు అనుకున్నాక దెబ్బతీశారు. అప్పుడు వెళ్ళిపోయి కాంగ్రెస్తో కలిశారు వాళ్ళు. 2009లో కూడా కాపులు